మేము టైంకు నారు పోసుకుంటాం. కరెక్ట్ ఆ టైంకు నాటేయాలంటే కూలోళ్ళ దగ్గరికి పోయి అడిగితే ఇవాళ వస్తా, రేపు వస్తా, ఎల్లుండి వస్తా అని 10-15 రోజులు పోస్ట్ పోన్ చేసి వచ్చినాక నీకు 10 ఉంది, 12 ఉంది, మాకు 6,000 ఇస్తే ఎకరాన వస్తాం, బియ్యం ఇది పొలం ఎక్కువ ఉన్నదని ఇలాంటి గొడవలు చేసి రోజులు పోస్ట్ పోన్ చేసి ఇబ్బంది పెట్టేది. దానివల్ల ఇప్పుడు ఏ రిస్క్ లేదు, చేతనైనంత వేసుకుంటాం, తెల్లారి మళ్ళీ ఇంకింత వేసుకుంటాం. రాలో యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ వరంగల్ జిల్లా వర్ధనపేట మండలంలో ఒక రైతు రాలో వరి నాటు వేసే మిషన్ని తీసుకొని నాటు వేస్తారు. ఒకప్పుడు 10 ఎకరాల వరకు కౌలు చేసేవారు. ఇప్పుడు మిషన్ తీసుకొని 30 ఎకరాలు కౌలు చేస్తున్నారు. ఏ విధంగా నాటు వేస్తున్నాడో ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. మీ పేరేం పేరు? మా పేరు రామూర్తి అండి. ఎన్ని సంవత్సరాల క్రితం తీసుకున్నారు మిషన్ని? దీన్ని తీసుకొని 2వ క్రాప్కి వస్తుంది ఇప్పుడు. అంటే ఎట్లా కంపెనీకి వెళ్ళి ఎవరిని అడిగి తెలుసుకున్నారు? ఏ విధంగా వెళ్ళారు కంపెనీకి? మేము ఇంతకుముందు 10 ఎకరాలు నాటు పెట్టుకునేది. దాని తర్వాత రోజు గడుస్తుంటే కూలోళ్ళ ఇబ్బంది తట్టుకోలేక టీవీలలో యూట్యూబ్లలో చూసి రాలో కంపెనీ సంప్రదించి ఆ మిషన్ తీసుకుంటే మాకు సేఫ్గా నాటు పడుతుందని దాన్ని తీసుకున్నాము. దాని ద్వారా మేము 10 ఎకరాలు పోను ఇంకొక 30 ఎకరాలు కౌలు తీసుకొని దాన్ని యథావిధిగా వాడుకుంటున్నాము. దాంతో మాకేం ఇబ్బంది అనిపిస్తలేదు. కాకపోతే టైం టు టైం మెయింటైన్ చేసుకోవాలి. ఆ మెయింటైన్ చేసుకొని దాని ప్రకారంగా నాటేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. దున్నడం కూడా వీల్స్ బండ్లతోటి దున్నొద్దు, కేవలం రోడ్డు వేటర్తోటి కొట్టుకోవాలి. సాలిరువాలు కొట్టి ఒడ్డరం తీసి పెట్టుకుంటే మనకు ఎక్కువ శాతం దిగబడదు. దానివల్ల మనకు ఇబ్బంది ఉండదు. ఇప్పుడైతే నాకు కూలోళ్ళతోటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. మేము టైం టు టైం నాటేసుకుంటాను. రాలో కంపెనీ వాళ్లకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. ఓకే సార్, మరి మిషన్ తీసుకొని మంచిగా నడిపిస్తున్నారు కదా, మరి ఇంత ముందుకు కూలి వాళ్ళతోనే ఎట్లాంటి ఇబ్బందులు ఉండేవి మీకు? చూడమ్మా, మేము టైంకు నారు పోసుకుంటాం. కరెక్ట్ ఆ టైంకు నాటేయాలంటే కూలోళ్ళ దగ్గరికి పోయి అడిగితే ఇవాళ వస్తా, రేపు వస్తా, ఎల్లుండి వస్తా అని 10-15 రోజులు పోస్ట్ పోన్ చేసేది. టైంకు రాకపోయేది. వీడికి వచ్చిన తర్వాత పొలం దగ్గరికి వచ్చినాక నీకు 10 ఉంది, 12 ఉంది, మాకు 6,000 ఇస్తే ఎకరాన వస్తాం, లేకపోతే మాకు వేరే వాళ్ళని పెట్టుకో, మేము వెయ్యం, ఇది పొలం ఎక్కువ ఉన్నదని ఇలాంటి గొడవలు చేసి రోజులు పోస్ట్ పోన్ చేసి ఇబ్బంది పెట్టేది. దానివల్ల ఇప్పుడు ఏ రిస్క్ లేదు, చేతనైనంత వేసుకుంటాం, తెల్లారి మళ్ళీ ఇంకింత వేసుకుంటాం. ఒకవేళ ఇది నడవలేదు, అది కాలేదనుకుంటే ఇవాళ కాకపోతే రేపు వేసుకుంటాం. దానికేం వెనకకు వచ్చేదైతే కాదు కదా. అలా అయితే మాకు యూజ్ అవుతుంది, మేము నడుపుకోగలుగుతున్నాం. ఇట్లా నాలాగనే చాలామంది తిప్పలు పడేటోళ్ళు రాలో కంపెనీ సంప్రదించి టైం ప్రకారం ఆ మిషన్ తీసుకొని దాన్ని వాళ్ళు యూజ్ చేసుకోవాలంటే వాళ్ళు చెప్పిన ప్రకారం మళ్ళీ మెదులుకొని నార్మల్ దున్నుకొని నార్మల్లో పాలుతో సెట్ వేసి 1/2 ఇంచ్ మందం వండేసుకొని నారు పెంచుకొని 20 రోజుల లోపల నాటేసుకోవచ్చు. దానికేం పరాకు లేదు, పర్ఫెక్ట్గా మిషన్ కూడా నడుస్తుంది. ఓకే సార్, మీరు 30 ఎకరాలు కౌలు చేస్తామంటున్నారు కదా, ఒక రోజుకు ఎన్ని ఎకరాల వరకు వేస్తున్నారు? మనం ఎకరానికి మిషన్కి ఎంత ఖర్చు వస్తుంది, కూలీలకు ఎంత ఖర్చు వస్తుంది? చూడండి మేడం, ఒక ఎకరానికి వచ్చేసి పెట్రోలు 250 రూపాయలు అవుతుంది పరిమితంగా డైలీ. దాన్ని టైం ప్రకారంగా పొద్దున 10 నుంచి 6 గంటల దాకా నాటేసుకున్నట్టు ఏది ఉంటే 600 రూపాయలు ఖర్చు వస్తుంది ఎకరానికి. ఒక ఎకరానికి అంటే ఒక ఎకరానికి కాదు, టోటల్గా 3 ఎకరాలు వేయగలిగితే అంటే రోజంతా మీరు 3 ఎకరాల వరకు వేస్తారు. 3 ఎకరాల వరకు వేయగలుగుతాం. ఒకవేళ దిగబడి కొంచెం సతాయించింది అనుకో, అక్కడ 2.5-2 ఎకరాల వరకు పూర్తి చేస్తాం. మేము కూలీలతోటి నాటేసినప్పుడు ఒక ఎకరానికి వచ్చేసి 5,500 రూపాయలు పడేది మాకు. టోటల్గా 3 ఎకరాలు నాటేస్తే 17,500 రూపాయలు మా జేబుగుట కట్టవలసి వచ్చేది. ఇందులో మాకు సేఫ్ ఏంటంటే 3 ఎకరాలు నాటేసుకుంటాను,
600 రూపాయలతోటి. కొత్తగా మీరు మిషన్ తీసుకున్నప్పుడు మిషన్ గురించి ఎటువంటి అవగాహన లేదు కదా సార్ మీకు, మరి ఏ విధంగా అవగాహన కల్పించారు మీకు? చూడండి మేడం, రాలో కంపెనీ వాళ్ళ దగ్గర మేము మిషన్ తీసుకునేటప్పుడే వాళ్ళను మిషన్ గురించి మాకు అవగాహన లేదు కదా అని అడిగినప్పుడు వాళ్ళనే ఎంప్లాయీ పంపించింది. అక్కడి నుంచి నారు పోసే విధానము, మిషన్ నడిపించే విధానము వాళ్ళే వచ్చి మాకు చూపించి నడిపించి మేము దాని మీద అవగాహన వచ్చేదాకా కూడా వాళ్ళే చూసుకున్నారు. ఆ తర్వాత ఏదైనా పార్ట్స్ పోయినా దాని ఏదైనా రిపేర్ వచ్చినా వాళ్ళకి ఫోన్ చేయగానే వాళ్ళు వచ్చి ఇమ్మీడియట్గా చేసిపోతున్నారు. దీనివల్ల మాకు ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్, రాలో మిషన్ గురించి ఎవరైనా రైతులు అడిగితే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏమిటి సార్ కొత్తగా తీసుకునే వాళ్ళకి? మమ్మల్ని అడిగేది ఉంటే కొత్తగా తీసుకునే వాళ్ళు మమ్మల్ని ఇక మిషన్ గురించి నాటు గురించి మమ్మల్ని అడిగేది ఉంటే మాకు తెలిసిన విధానం అంతా వాళ్ళకి చెప్పేస్తాం. పర్వాలేదు, ఈ మిషన్ తీసుకున్న వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. కూలోళ్ళను ఇబ్బంది పడిన దానికన్నా దీంతో మనం కరెక్ట్ టైం టు టైం నాటేసుకోవచ్చు. కూలి అవ్వని బతిలాడి ఇవాళ 20 ఇస్తా, 10 ఇస్తా, 30 ఇస్తా, ఇవాళ వస్తావా రేపు వస్తావా అని బతిలాడిన దానికన్నా మన చేతిలో కాని పని మనం చేసుకోవచ్చు ఎప్పుడు పడితే అప్పుడే. ఇలా ట్రాక్టర్ ఉంది, ఎప్పుడు మడి పడితే అప్పుడు దున్నుకుంటాను. సొంత ట్రాక్టర్ ఉన్నాడు, మరి కిరాయి ట్రాక్టర్ ఉన్నాడు, కిరాయికి పిలిచేటోడు ఇవాళ రమ్మంటే రేపు వస్తాడు, రేపు రమ్మంటే ఎల్లుండి వస్తాడు. ఇది మన చేతులు ఉంటే మనం ఎప్పుడైనా అప్పుడు వేసుకోవచ్చు. అందువల్లనే ఇట్లాంటిది ఇంకా చాలామంది రైతులు తీసుకున్నా ఏ ఇబ్బంది ఉండదు. ఓకే, ఇప్పుడు రామ్మూర్తి గారి మాటల్లో విన్నారు కదా. ఎవరైనా రైతులు రాలో మిషన్ కావాలనుకుంటే కింద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఆఫీస్ను సంప్రదించండి. మా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా కొట్టండి. ధన్యవాదాలు.